ఓకే కదా తాత నేను అందుకే రమ్మన్నాడు, నువ్వే ఓపెన్ చేయాలట. ఇటు పక్క పేపర్ తీసుకో. ఇప్పుడు కట్ చేయమంటారా? ఫోటో పెట్టి పెట్టి కట్ చేసి ఒకసారి ఈ బాబుని వచ్చారు. ఇప్పుడు ఇటు సైడ్ ఏంటిదండి మాకు అర్థం కాలేదు. ఇది ప్లేన్, ఇది డిజైన్. డిజైన్ మోల్డ్. ఇది ప్లేన్ మోల్డ్ ఉన్నది. టేక్ ద ప్లేన్. యా 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 యు వాంట్ టు టేక్ ద ప్లేన్? చేద్దాం. యా ఇట్స్ గుడ్. హీట్ అయింది. అది 50 ఉందా? యా పెట్టండి. 20 పెట్టండి. ఇప్పుడు అలా మన తిరగ చేద్దారా? మన తిరగ చేద్దాం. మళ్ళీ అనిపిస్తారు. అమ్మ ఒకసారి అమ్మ ఆయన చేసినాకనే పెట్టాలి. రెడీ అన్నప్పుడు పెట్టు. ఓకేనా? రెడీ ముందుకు అంతే. మళ్ళీ నేను నువ్వు పెట్టుకోదు. ఓకేనా? అది ఓకేనా? వచ్చేసింది. అయిపోయింది. అక్కడ కిడ్స్ ఉన్నారు, చూద్దాం. అయిపోయింది. వారు అసలు మాటలు చెప్పలేనిది వారి యొక్క సహకారం. ఆయన ఇది చేశారు అది చేశారు చెప్పలేనిది. ఎప్పుడు నేను ఏది అడిగినా కూడా ప్రతి విషయంలో తప్పకుండా నేను సహకారం చేస్తామని చెప్పి కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వారి సహకారం అందిస్తున్నారు. మరి వారి యొక్క సహోదరుడు జడల రవికుమార్ గారు, శ్రీరేఖ మేడం కూడా మొదటి నుంచి వెళ్ళి మరి మాకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అంతకుముందు కూడా గత 25 years బ్యాక్ కూడా శృతి వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్కు బుక్ బైండింగ్ మిషను, పెండింగ్ మిషను,
రెస్టింగ్ మిషన్స్ కూడా ఈ ఆశ్రమానికి అందజేశారు. ఆ మిషన్స్ వల్ల ఈ ఆశ్రమానికి కొన్ని లక్షల రూపాయల ఆదాయం సమకూరి ఆర్థికంగా ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ విద్యార్థులకు చేదుడు వాదుడుగా నిలిచింది. ఇప్పుడు మరలా ఈ పేపర్ ప్లేట్ మిషన్స్ వల్ల ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ విద్యార్థులకు ఒక వర్క్ అంటే ఏంది, వర్క్ విలువైంది. తర్వాత ఆ యొక్క పేపర్ ప్లేట్స్ బయట మన సొసైటీలో షాపులలో కనుక విక్రయిస్తే ఎంతో కొంత ఆర్థికంగా నిలదొక్కునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మొన్ననే రీసెంట్లీ ఆశ్రమం ఓపెన్ చేయడం జరిగింది. మొన్న జూన్ 12కి 1 సంవత్సరం అయిపోయింది. ఇంకా ఒక 2 సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు ఈ ఆశ్రమాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక ఎన్జిఓ కిందకి వస్తుంది, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్. అంటే 3 సంవత్సరాలు మనం ఆశ్రమాన్ని నడిపిన తర్వాత గవర్నమెంట్ ఫండ్ కోసం అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ మాత్రమే. అప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎలాంటి రూపాయి రాదు. ప్రస్తుతానికి ఇక్కడ ఉండేటువంటి అన్ని రకాల అటువంటి సేవలు ఇక్కడ లోకల్గా ఉండేటువంటి గౌరవ దాతల సహకారంతో పోతుంది. నేను ఫస్ట్ స్టార్టర్ నుంచి ఈ ఆశ్రమానికి నిక్కాడు వెన్నముక డాక్టర్ సత్యం శాస్త్రి గారు, అది వారి నెంబర్ 1 సహకారం. నెంబర్ 2 ఇప్పుడు మా మిత్రుడు జడ్జల భాస్కరరావు గారు. నెంబర్ 3 స్థానంలోకి ఇప్పుడు ముక్క బాబన్న గారు వచ్చారు, ముక్క శివన్న గారు వచ్చారు, ముక్క నారాయణ వచ్చారు. మరి ఇట్లాంటి పెద్దవాళ్ళ సహకారంతో మరి ఆశ్రమాన్ని మూవ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్లో అసలు ఏం చేస్తాం, ఎలా చేస్తాం, మరి 3 సంవత్సరాలు ఏ విధంగా నడిపిస్తాం అనేటువంటి ఒక భయం ఉండేది. కానీ ప్రతి వాళ్ళు కూడా మరి ఇంతమంది పెద్దవాళ్ళు మేము ఉన్నాం, మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలో ఇక్కడ ఉండేటువంటి దివ్యాంగ విద్యార్థులందరికీ మేము సహకరిస్తామని చెప్పి మరి ఇట్లాంటి మానవతా దృక్పథంతో మరి పెద్దవాళ్ళు ముందుకొచ్చి ఈ పిల్లలకు చేతను అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా భగవంతుడు వాళ్ళ రూపంలో వచ్చేసి మరి ఇక్కడ ఉండేటువంటి ఈ ఆశ్రమానికి వాళ్ళు చేతనిస్తున్నారు. 1 సంవత్సరం లోపట్నే ఒక 15 లక్షల రూపాయల వర్క్ చేశాము, ఒక 1 year లోపట్నే 15 lakhs. ఇప్పుడు ఈ సంవత్సరంలో 1,50,000. అంటే ఒక పంచభూతాలు, ఒక మంచి పనికి పంచభూతాలు సహకరిస్తున్నట్టుగా ఆ భగవంతుడి రూపంలో జడల భాస్కరరావు గారు కావచ్చు, జడల రవికుమార్ గారు కావచ్చు, తర్వాత ముక్క బాబన్న గారు, ముక్క శివన్న గారు, డాక్టర్ సత్యం శాస్త్రి, ఎంతోమంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నటువంటి డాక్టర్ గారు కూడా మాకు మంత్రి సహకారం ఇస్తున్నారు. తర్వాత జగదీష్ సిగరెట్ గారు కూడా పిల్లలకు ఉపయోగపడేటువంటి ఒక 20 టీవీ ఇచ్చారు. ఇట్లా చెప్పుకున్నది చాలా మంది ఉన్నారు అన్నమాట. అంటే ఎంతోమంది ఏదో ఒక రకంగా ఉడతా భక్తిగా ఈ పిల్లలకు సహకరించాలి, ఈ పిల్లలకు సహకరిస్తే భగవంతుడు మాకు సహకరిస్తాడు అనేటువంటి భావన ఉన్నటువంటి, ఎంతో ఆనందంగా సంతోషంగా ఇచ్చేటువంటి భావన ఉన్నటువంటి వ్యక్తుల వల్లనే ఈ ఆశ్రమం మూవ్ అవుతుంది. అసలు ఒక మాటలు చెప్పానంటే ఈ సందర్భంగా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి భాస్కర్ గారి గురించి ఒక చిన్న విషయం చెప్పాలనిపిస్తుంది నాకు. ఆయన ఎట్లాంటి వ్యక్తి అంటే నిజంగా ఆయన ఉదయించే భాస్కరుడే. చాలా వ్యక్తి నా అంటే ఇప్పుడు నేను ఇక్కడ 89వ సంవత్సరంలో ఇల్లు కట్టుకున్నాను. నాకు ఫస్ట్ మా ఇంటికి సహకరించిన ఆయనే. అప్పుడు నాకు అసలు ఈ ఆశ్రమం లేదు, నేను వెళ్ళి కలిశాను. సార్ నేను ఇల్లు కట్టుకుంటాను సార్ అంటే ఓకే ఉచితమ్మ గారు అని చెప్పి ఇచ్చాను. మళ్ళీ మా అంటే మా ఆశ్రమం ఇక్కడ మా మానసిక వికలాంగుల విద్యార్థులకు, మా మానసిక వికలాంగుల తల్లిదండ్రులకు ఇప్పుడు కొన్ని లక్షలు అంటే మినిమం ఆయన ఇప్పుడు కౌంట్ లెక్కేస్తే కనీసం 50 లక్షలు దాటుతుంది ఇప్పటి వరకు ఆయన చేసిన సహకారం. మరి ఇంత పెద్ద సహకారం చేస్తున్నందుకు మన ఏమిచ్చి మరి వాళ్ళ కుటుంబానికి మరి మా రుణం తీసుకోగలం. అసలు ఏం చేయాలి అసలు ఒక్కోసారి నాకు అర్థం కాదు. అంటే ప్రతి విషయంలో కూడా మొన్నటికి మరి ఇక్కడ ఆటో ఇబ్బంది అవుతుంది మన భాస్కర్ సేటు మరి ఇట్లా అంటే సార్ ఒక 2 లక్షల రూపాయలు నేను ఇస్తా అన్నాను. మీరు వెళ్ళండి సార్ ఈ బుక్ పట్టుకొని తప్పకుండా మీకు అందరు ఇస్తారు అని ఫస్ట్ డొనేషన్ రాసింది ఆయనే. ఇంకెవరైనా అందరి దగ్గర రాయించుకోరండి మీకు 24 అంటే ఇక్కడ ఎలా చేస్తున్నారు ఏంటి అనేది వీళ్ళ తపన, వీళ్ళ అంకిత భావం ఎలా ఉంది అనేది చూడు అనేది పంపించారన్నమాట. ఇక్కడికి వచ్చాక అసలు అందరినీ చూస్తుంటే అసలు అంటే అందరూ ఫండ్స్ ఇస్తున్నారు, అందరు ఇస్తున్నారు, బట్ సవ్యంగా దాన్ని వాడడము, ఎంకరేజ్ చేయడము, పిల్లల్ని ఎంకరేజ్ చేయడము, వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహిస్తే వాళ్ళు బయటకు వెళ్ళాక ఎలా బాగుపడాలి అనేది అన్నీ నేర్పియడము, అందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర అందరినీ నేర్పియడము అనేది అంత ఈజీ టాస్క్ కాదు. అండ్ 1 year 2 years అని కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 20-25 years నుంచి అందరిని ఒక దగ్గరికి గ్యాదర్ చేయడము, ఫండ్స్ తేవడము అనేది కూడా ఈజీ టాస్క్ కాదు. ఫండ్స్ ఒకటే కాదు, పిల్లల్ని మేనేజ్ చేయడం కూడా ఈజీ. ఇప్పుడు మాకు 2 పిల్లలు ఉన్నారు, 2ని మేనేజ్ చేయడానికే కష్టం అవుతుంది. అలాంటిది మీరు ఇంతమందిని అందరినీ సహకారం తీసుకొని ఇంతమందిని మేనేజ్ చేయడం అనేది కూడా ఈజీ కాదు. దట్స్ ఎ వెరీ గుడ్ టాస్క్. అండ్ చేసే పని కూడా అంత ఈజీ కాదు. అంటే అందరూ ముందుకు వస్తారు సార్, 1 day వస్తారు, 2 days వస్తారు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్
10 ఇయర్స్ చేయడము 15 ఇయర్స్ చేయడము ఆ లెంత్ ఆఫ్ ఇయర్స్ చేయడం అనేది ఈజీ కూడా కాదు. మీ డెడికేషన్ వల్ల కూడా యు గాట్ దిస్ ఎవ్రీథింగ్ బ్యాక్ అగైన్. అంతే కదా, మీ డెడికేషన్ లేకపోయి ఉంటే ఇది ఇట్ వుడ్ హ్యావ్ గాన్ బ్యాక్. అంటే లాస్ట్ మీరు అన్నట్టు అక్కడే వెళ్ళిపోయేది. మీ డెడికేషన్ ఉంది, మీ అంకిత భావం ఉండడం వల్లనే మీది వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు పంచభూతాలు సహకరిస్తాయి అని అంటున్నారు. సో మీకు కూడా కృతజ్ఞతలు. మీరు ముందుకొచ్చి చేస్తున్నారు, ముందు ఉండి నడిపిస్తున్నారు కదా, సో దానికి కూడా కృతజ్ఞతలు అండ్ ధన్యవాదాలు సార్.